విశాఖ నగరాన్ని సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు రిషికొండ బీచ్ లో పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో 11 అడ్వెంచరస్ సంస్థ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ బీచ్ లో ఇప్పటికే బోట్ షికారు, స్కూబా డైవింగ్ తదితర అడ్వెంచరస్ స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. పారాగ్లైడింగ్ కొత్త అనుభూతిని అందించనుంది. నింగి నేలను తాకుతూ సముద్రంలో ఎగిసిపడే కెరటాలు, మరోపక్క ఎత్తైన కొండలను వీక్షిస్తూ నీలాకాశంలో విహరించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. పర్యాటక పరంగా ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా విశాఖ అనగానే పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే ప్రదేశం. అయితే విదేశాల నుండి కూడా విదేశీ టూరిస్టులు కూడా విశాఖకు సందర్శించి విశాఖలో సుందరమైన సాగర్ తీరంతో పాటు అరకు వంటి టూరిజం ప్రాంతాలను ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మన విశాఖలో రుషికొండ సాగర తీరంలో ఉన్నాం. ఈ సాగర తీరం రుషికొండ బీచ్లో ఇప్పటికే పర్యాటక పరంగా ఎన్నో అద్భుత కార్యాలు అయితే ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ప్రధానంగా స్కూబా డైవ్ కానీ ఆ పర్యాటకులకు బోట్ షికారు వంటి అధునాతన టెక్నాలజీతో కూడిన ఒక సౌకర్యవంతమైన ఆ సాగర్ తీరం విహరించేందుకు కూడా బోటు సౌకర్యాన్ని ఇటీవలే ఏపీ ప్రభుత్వం అయితే టూరిజం పరంగా తీసుకొచ్చింది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ఆ పారాగ్లైడింగ్ సంబంధించి మరొక కొత్త అనుభూతిని పర్యాటకులకు తీసుకొచ్చే విధంగా ఏపీ టూరిజం సంబంధించి ప్రణాళికలు చేస్తుంది. దానిలో భాగంగా 11 అడ్వెంచర్ సంస్థ ఏదైతే పారాగ్లైడింగ్ సంబంధించి చాలా ప్రముఖమైన సంస్థ, ఆ సంస్థతో ఏపీ టూరిజం సంయుక్తంగా విశాఖ రుషికొండ సాగర తీరంలో సుమారు 300 నుంచి 500 మీటర్ ఎత్తు వరకు కూడా పయనించే విధంగా ఈ పారాగ్లైడింగ్ సంబంధించి ప్రస్తుతం అయితే టెస్ట్ డ్రైవింగ్ జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ప్రస్తుతం ఈరోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏ విధంగా ఉంది, గాలి సంబంధించి ఎటువంటి దిశ జరుగుతుంది, పర్యాటకులకు కావాల్సిన వసతులు ఏ విధంగా ఉన్నాయి, సేఫ్టీ ఏ విధంగా ఉన్నది, ఈ విధంగా ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ నడుస్తుంది. ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత పూర్తి స్థాయిలో పర్యాటకులకు సందర్శించే విధంగా, పర్యాటకులు విహరించే విధంగా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురానున్నారు. అయితే ప్రస్తుతం అది 300 నుంచి 500 మీటర్ ఎత్తు వరకు కూడా పయనించే అవకాశం ఉంది. అయితే విండ్ స్పీడ్ ఏ విధంగా ఉంటుంది, ఆ వే ఎటువైపు వెళ్తే సేఫ్టీగా ఉంటుందనే మెథడ్స్ మీద ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నిన్న పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ విజయవంతం అయింది. మరొకసారి ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖ రుషికొండ సాగర తీరంలో అయితే ఈ పారాగ్లైడింగ్ సంబంధించి టెస్ట్ డ్రైవ్ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే స్కూబా డైవింగ్ అయితే ఎంతగానో పర్యాటకులని ఆకట్టుకునే విషయం. మరోవైపు కూడా బోట్ షికార్ కూడా ఖచ్చితంగా ఈ రుషికొండ సాగర్ తీరం విజిట్ చేసిన పర్యాటకులు ఖచ్చితంగా ఆ బోట్ షికార్కి అయితే వెళ్ళిన పరిస్థితి. మరోవైపు గోవా తరహాలో ఈ పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ వచ్చినట్లయితే ఖచ్చితంగా మరింత ఎక్కువ మంది పర్యాటకులు ఈ రుషికొండ బీచ్కి సందర్శించే అవకాశం ఉంటుందని ఇప్పటికే పర్యాటక పరంగా ఆలోచిస్తున్నారు ఏపీ ప్రభుత్వం. దానిలో భాగంగా 11 అడ్వెంచరస్ సంస్థతో అయితే టైఅప్ కుదిరింది. దానిలో భాగంగా ప్రస్తుతం 2 రోజులు కూడా ట్రయల్ రన్ నిర్వహిస్తున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం రుషికొండ సాగర తీరంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. సో ఈ బీచ్ ఎలా ఉంది, పర్యాటక పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఆ పారాగ్లైడింగ్ సంబంధించి కానీ బోట్ షికార్ కానీ వారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, సో వారి యొక్క అనుభూతి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ आप कहाँ से आ गया? Yeah, we are MSRTC players and we came from Maharashtra. तो पहले तो इधर था या अभी तो आया? First we came first time here. तो अब ये ऋषिकोंडा बीच कैसे है और टूरिज्म पరంగా डेवलप कैसे है? Very clean, बहुत क्लीन है और बहुत अच्छा है और एटमॉस्फेयर भी बहुत अच्छा है यहाँ का. अभी हमने यहाँ पे स्पीड बोटिंग कर दिए है और बाकी भी चीज़ करने वाले हैं. अभी स्पीड बोट आई थिंक पैराग्लाइडिंग और स्कूबा ड्राइविंग आल्सो ये इंक्लूडेड, बट द कॉस्ट इज सो हाई. उसका 2,500 रुपये और स्कूबा का 4,500-5,000 रुपये बोले. उसका जो अगर प्राइस कम कर दिए तो मिडिल क्लास लोग आल्सो दे कैन टेक द यूज, इसका यूज़ कर सकते हैं और उनके लिए भी अच्छा होगा, आनंद ले सकते हैं उसका भी. तो पैराग्लाइडिंग कैसे लगता है? एक बार बीच है और एक बार पूरा हिल स्टेशन है, तो सुंदर कैसे रखते हैं? पूरा ट्रायल रन भी चलते हैं, पूरा पब्लिक आने टाइम आप कैसे चलते हैं? बहुत अच्छा दिखता है, ऊपर से जो व्यू दिखता है वो बहुत अच्छा दिखता है वहाँ पैराग्लाइडिंग का. जस्ट कंसर्न यही है कि अगर प्राइस कम कर दिया तो मिडिल क्लास लोग भी वो उसका आनंद ले सकते हैं. तो आई रिक्वेस्ट दे शुड ड्रॉप डाउन द प्राइस. आप कहाँ से आएंगे? महाराष्ट्र. तो कैसे है? सब बढ़िया है, सब अच्छा है, सिर्फ कॉस्टली है, ज़्यादा रेट है तो कम होना चाहिए तो सब इसका आनंद ले सकते.
మరొక టూరిస్ట్ ఉన్నారు. సో ఆమె మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం आप कहाँ से आ गया? महाराष्ट्र संभाजीनगर। तो बीच कैसे अच्छा है, क्या क्या पसंद हुआ इधर? सभी अच्छा लगा। तो बोट शिकार है ना, आप ट्रायल किया? हाँ किया, अच्छा है। नमस्ते, मैं महाराष्ट्र सांगली से आई हूँ और ये बीच बहुत क्लीन है और पैरा राइडिंग पर बहुत अच्छा है और जो इधर की लहरें वगैरह खूबसूरती का निशाना बता देती है और ट्रीज वगैरह बहुत अच्छा है इधर आके, बहुत अच्छा लगा और पहली बार ही आए लेकिन इतना क्लीन भी बीच किधर नहीं देखा। अच्छा है पैराग्लाइडिंग और पैरा राइडिंग भी देखा, बोटिंग भी है और बीच बीच में देखो कैसे बोटिंग के लिए लोग जा रहे हैं खुशी खुशी से और खुश होके आ रहे हैं। ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఆసక్తి కలిగిన ఆ పరిస్థితి కూడా విశాఖలో కనిపిస్తుంది. ఆ పారాగ్లైడింగ్ సంబంధించి ట్రయల్ అండ్ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గా ప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ రిషికొండ సాగర్ తీరం నుండి.